మనం సమయానుకూలంగా చూసుకున్నట్లయితే ఫుడ్లో చాలా చేంజెస్ రావడం జరిగింది. ఇంత ముందుకు ఓన్లీ కొన్ని ప్రాంతాలలో డెల్టా ప్రాంతాలలో మాత్రమే వరిని తినేవారు. మరియు మిగతా ప్రాంతాలలో రాగులు లేదంటే సజ్జలు జొన్నలు తినేవాళ్ళు. బట్ రాను రాను మొత్తం వరి మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఎన్టీ రామారావు 2 రూపీస్ కేజీ పథకం తీసుకురావడం ఇలాంటి వాటి వల్ల రైస్కి కన్వర్ట్ అవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు చాలామంది రైస్ని అవాయిడ్ చేస్తున్నారు. రైస్ తినడం వల్ల డయాబెటిక్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే రైస్లో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. సో తిన్న ఫుడ్ మొత్తం గ్లూకోజ్గా ఇమీడియట్గా కన్వర్ట్ అవుతుంది. సో అందుకే చాలామంది ఇప్పుడు మిల్లెట్స్ వైపు టర్న్ అయినారు. ఈ మిల్లెట్స్లో ఏమవుతుందంటే ఫైబర్ చాలా ఎక్కువగా ఉండి లేయర్లుగా ఉండి ఎక్కువ సేపు చిన్నగా గ్లూకోజ్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అందువల్ల బ్లడ్లో గ్లూకోజ్